Hello everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే చాలా మంది పేరెంట్స్ సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అడగడం జరుగుతుంది. సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ రిజల్ట్ అనేది జూన్ 26న వస్తుందండి. దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకి సైనిక్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇవ్వడం జరిగింది. మీరు సైనిక్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లో మనకి స్కూల్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అని ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మెడికల్ డేట్స్ ఎప్పుడు అవుతుంది, స్కూల్కి ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, అవన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరిన్ని సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్ వంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అయితే ఈరోజు వీడియోలోకి వస్తే 26th జూన్కి మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. అంటే మీ పిల్లలు ఏ స్కూల్ సెలెక్ట్ అయ్యారో ఆ రోజున తెలుస్తుంది. ఆ రోజున మీరు పిల్లలకి ఏ స్కూల్ ఎలెక్ట్ అయిందో తెలిసిన తర్వాత 29th వరకు కూడా మీకు ఆ స్కూల్ నచ్చినట్లయితే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ స్కూల్ కానీ నచ్చినట్లయితే రీకన్సిడర్ అనే ఆప్షన్ వస్తుంది. అవి ఎక్కడ వస్తాయంటే మీ పిల్లల లాగిన్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది. మీ పిల్లలు ఏ స్కూల్ సెలెక్ట్ అయ్యారు, ఆ స్కూల్ మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయాలి, నచ్చకపోతే రీకన్సిడర్ చేయాలి. కాబట్టి మనం ఎవరైతే కౌన్సిలింగ్ గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారో, మీ పిల్లల్ని సైనిక్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ 26th కల్లా వాళ్ళ అంటే దేని గురించి వెయిట్ చేస్తున్నారో దాని యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే 30th నుంచే మనకి మెడికల్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మెడికల్ అనేది ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో, లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పాను. ఈ ఇయర్ కూడా సేమ్ ఆ విధంగానే ఇచ్చారు. మనకి నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్లో మ్యాక్సిమం మెడికల్స్ అనేవి జరుగుతున్నాయి. నియర్ బై అంటే సైనిక్ స్కూల్కి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఆ తర్వాత డాక్యుమెంట్స్ మనం 4th లోపు సబ్మిట్ చేయాలి, జూలై 4th లోపు. సబ్మిట్ చేస్తే ఇంకా స్కూల్లో అడ్మిషన్ అయిపోయినట్లే. ఏ రోజైతే సబ్మిట్ చేస్తారో ఆ రోజే ఆ స్కూల్కి ఫీజు కూడా పే చేయాల్సి వస్తుందండి. ఈ విధంగా 5th రౌండ్ 1 కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది. రౌండ్ 2 వచ్చేసరికి జూలై 5th తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎవరైతే సైనిక్ స్కూల్స్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారో రేపు 26th జూన్ని వాళ్ళ రిజల్ట్ ఎక్కడొచ్చిందో చూసుకొని 29th లోపు ఆ స్కూల్ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మీకు ఆ స్కూల్ కానీ నచ్చనట్లయితే నెక్స్ట్ రీకన్సిడర్ ఆప్షన్ పెట్టుకొని సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు సైనిక్ స్కూల్స్లోనే జాయిన్ చేసే ఉద్దేశం లేకపోతే అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ విధంగా రౌండ్ 1 కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలకి ఏ స్కూల్ వచ్చిందో చెక్ చేసుకున్న తర్వాత ఆ స్కూల్ మీకు పంపిద్దాం అనుకుంటే యాక్సెప్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. యాక్సెప్ట్ చేసుకోకపోతే మాత్రం మీరు 29th లోపు యాక్సెప్ట్ చేసుకోకపోతే మీరు కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టే. ఓకే, మరిన్ని సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సైనిక్ స్కూల్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ మన ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. ఆన్లైన్ కోచింగ్ అయితే ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ కానీ తీసుకుందాం అనుకుంటే 9849825245 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసరికి విజయనగరం, కొత్తవలస, ఎస్కోట, రాజమండ్రిలో మా బ్రాంచెస్ ఉన్నాయి. మీ పిల్లల్ని ఆఫ్లైన్ కోచింగ్ కూడా పంపించవచ్చు. Thank you for watching.